చింతపండు అనేది హార్ట్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు తినొచ్చా? మామూలుగా బీపీ, షుగరు, థైరాయిడ్ ఇలా ఉన్నవాళ్ళు కూడా తినొచ్చా? ఎవ్వరైనా తినొచ్చు. కాకపోతే వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని బట్టి తినాలి. యాక్చువల్‌గా చింతపండులో ఏముంటది అంటే హైడ్రాక్సీ సిట్రిక్ యాసిడ్ అనేది ఉంటది. ఇది ఏం చేస్తది మరి అంటే మామూలుగా మనం ఎక్కువ అన్నం తిన్నామనుకోండి, కార్బోహైడ్రేట్స్ అనేటివి ఎక్కువైపోతాయి. ఆ కార్బోహైడ్రేట్స్ ఎక్కువైనప్పుడు కొవ్వుగా మారడానికి ఛాన్స్ ఉంటది. కానీ ఈ హైడ్రాక్సీ సిట్రిక్ యాసిడ్ ఏం చేస్తదంటే, అవి కొవ్వులుగా మారకుండా ఉండడానికి సహాయపడతది. అలాంటప్పుడు ఏమవుతది మనకి ఆకలి తక్కువవుతా ఉంటది. వెయిట్ లాస్‌కి గూడా చాలా పనికొస్తది. సాంబార్ గానీ, పులిహోర గానీ, మామూలుగా చింతపండు పులుసు గానీ, ఇలాంటివి తిన్నప్పుడు మనకి అలా అవుతది. కానీ కొంతమందికి ఫేస్ ఉబ్బుతా ఉంటది. కొంతమందికి గ్యాస్ ప్రాబ్లమ్ వస్తా ఉంటది. కొంతమందికి ఎక్కువ వేడైంది అంటారు. కళ్ళు ఉబ్బుతా ఉన్నాయి అంటారు. అలాంటప్పుడు మీరేం చేయాలి అనంటే, పోపు వేసేటప్పుడు ఇంగువ అని ఒక చిటికెడు ఇంగువ అని ఖచ్చితంగా పోపులో వేయండి. అంతేకాదు మీరు ఏవన్నా పులుసులు మసులుతున్నప్పుడు కొంచెం బెల్లం ముక్క గనక వేస్తే వాతం అనేది ఉండదు. ఆ వాతం వల్లనే ఇవన్నీ అయితా ఉంటాయి. మరి దాంట్లో ఎందుకు గ్యాస్ ప్రాబ్లమ్ వస్తది అంటే, చింతపండులో టార్టారిక్ యాసిడ్ అనేది ఉంటది. అది ఉండడం వల్ల గ్యాస్ అనేది వస్తది. మరి ఆ గ్యాస్ కూడా రావద్దంటే మీరు కొంచెం ఇంగువ మరియు కొంచెం బెల్లం వేసుకోండి. లేదు మాకు అలా అయినా వస్తుంది అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు తక్కువ చింతపండు వాడండి. ఎక్కువ ఇట్లా పుల్లగా గాకుండా కొంచెం తక్కువ చింతపండు వాడండి. మరి ఇలాంటి చిన్న హెల్త్ టిప్స్ కోసం మీరు నా ఛానల్‌ని లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.